ప్లేసు నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, టైము నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, ఎనీవేర్ ఎనీ సెంటర్ నేను రెడీ. చూసుకుందామా నీ పతాపము నా పతాపము. ఏంది అలా కొమరే తాత సినిమా డైలాగులు కొడుతుడు అనుకుంటురా? ఇక నేను కాదుల్లా సినిమా డైలాగులు ఇక రాజకీయ నాయకులు కూడా మొదలు పెట్టిర్రు. ఇక గీ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే, మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు మన రేవంత్ సార్ మీద అయితే గిట్లా సవాలు విసురుకుంటా డైలాగులు వచ్చిండులా. ఇక ముచ్చట ఏంటంటే, ఇక రైతు సంక్షేమంపై చర్చ జరపాలని కేటీఆర్ సారు రేవంత్ సార్ మీద అయితే సవాలు విసురుకుంటూ వచ్చిర్రులా. చర్చలకు కేసీఆర్ వచ్చినా కేటీఆర్ వచ్చినా చూసుకుంటామని ఈ విధంగా కేటీఆర్ సారు గిట్లా మాటల ఘాటును రేపుకొని గిట్లా సినిమా డైలాగులు వచ్చిండుల్లా. ఇక మీరు సొంతూరు అయినా కొండారెడ్డి పెళ్ళి అయినా నేను రెడీ, ఇంకా లేకపోతే కేసీఆర్ సొంతూరులో పెట్టినా ఇక మేము వస్తామన్నట్టుగా చెప్పుకొచ్చిర్రు. ఇక మన సీఎంకి అయితే బేసిక్ తేడా తెలియదని ఇక ఎద్దేవా చేసుకుంటూ వచ్చిండుల్లా. ఇక మరి వీళ్ళు చర్చలు పెట్టి జరిపేదేందో, రైతులను మంచిగా చేసేదేందో కానీ వీళ్ళు తిట్టుకుంటారు, బాగానే ఉంటుంది. రైతులే మధ్యలో పోయి వీళ్ళు మాట్లాడుకునేది నిజం అనుకోని మా నాయకుడు మంచోడు అని తిక్కోళ్ళు అయ్యేది ఇక్కడ ప్రజలేనుల్లా. ఇక నిన్న అయితే కేసీఆర్ సార్కు పానం బాగాలేకపోతే దవాఖానాల మొత్తం మేమే చూసుకుంటామని, మా ప్రభుత్వమే చూసుకుంటామని ఇంకా సీఎం రేవంత్ సార్ అయితే చెప్పిండు. ఇక నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా నీళ్ళేమో ఆంధ్రకు పంపిస్తున్నాడు, నిధులేమో ఢిల్లీకి పంపిస్తున్నాడు అని ఇక రేవంత్ సార్ మీద అయితే గరం అవుతున్నాడు. ఇక మరి గాయన మీద గీన మీద ఆయన సినిమా డైలాగులు కొట్టుకోకుండా జర ప్రజల గురించి ఆలోచించారు సార్లు. ఇక ప్రజలారా, మరి ఇక మీరు మా నాయకుడు గొప్పోడు, మా నాయకుడు ఇదని ఇక గల్లలు ఎగిరేసుకొని మీరు కొట్టుకోకుండ్రి. ఇక ఎందుకంటే మనం కష్టం చేసి మనం సంపాదించుకున్న తిండి తప్ప ఏ నాయకుడు మనకు రూపాయి పెట్టి చేసేది ఏం లేదు. ఇక మన రెక్కల కష్టమే మన నోట్లకు వస్తుంది తప్ప ఏ నాయకుడు మనకు తీసి పెట్టి ఒరిగేది ఏం లేదుల్లా. ఇక సరేనుల్లా పోయేస్తా. మరి ఇక నేను మీ కోపిష్టి కొమరే తాతను.